గురువారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా శృంగవరపుకోట మండలం ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి కొత్తవలస, వేపాడ, శృంగవరపుకోట, లక్కవరపుకోట, జామి, కొత్తవలస మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు శృంగవరపుకోట యువనేత గోంపకృష్ణ గారు 1000 బైక్స్తో ర్యాలీ చేశారు. అనంతరం 5 మండలాల్లో చలివేంద్రాలు ప్రారంభించారు. అనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట యువనేత గొంపకృష్ణ గారు, గొంప వెంకట్రావు, పేపాడ మండల అధ్యక్షులు లగడ రవికుమార్, జామి మండల పార్టీ అధ్యక్షులు వరబెల్ రాము, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు రాయవరపు చంద్రశేఖర్ గారు, విశాఖ పార్లమెంటు ఉపాధ్యక్షులు రెడ్డి బైడ్రబాబు, జామి మాజీ మండల పార్టీ అధ్యక్షులు బండారు పెదబాబు, జామి మండల మాజీ జడ్పీటీసీ మరియు 5 మండలాల సీనియర్ నాయకులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఐటీడీపీ, శృంగవరపుకోట టీడీపీ సీనియర్ నాయకులు, యువత, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆయన 73 వసంతాలు పూర్తి చేసుకుని 74 వాటికి అడుగుపెట్టారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి, ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా యువకులు ఉవ్వెత్తున ఈ ఎస్కోట్కి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వాళ్ళందరికీ కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకి జన్మదిన తెలుపుతూ కేక్ కట్ చేశాము. అలాగే ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాల్లో భాగంగా మేము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాము. ఎస్కోట గ్రంథాలయాలకి కావాల్సినటువంటి బుక్స్, ఫర్నిచర్ ఏదైతే ఉందో అది కూడా పర్చేజ్ చేశాము. ఈ లంచ్ అయిపోయిన తర్వాత మేము వాటిని సందర్శించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఈ జన్మదిన వేడుకల్లో పంచుకున్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, అలాగే మండల పార్టీ అధ్యక్షులకు మరియు తెలుగుదేశం నాయకులందరికీ కూడా, మీడియా మిత్రులతో సహా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.